హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా అండి ఆల్ మిక్స్ వెజిటేబుల్స్ అనమాట, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. హాయ్ అండి. మనం ఏంటంటే చక్కగా ఇంట్లో కర్రీ ఏం లేకుండా వెజిటేబుల్స్ అదొకటి, అది కొంచెం అదొకటి మిగులుతాయి కదండి. అట్లా మిగిలిన వాటితో నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట కర్రీ. చూడండి, దానికోసం ఏంటంటే టమాటాలు ఒక 2 తీసుకున్నాను అండి. అలాగే దోసకాయ, అలాగే డ్రమ్ స్టిక్ ఒకటి ఉంటే అది వేసాను. అలాగే క్యారెట్ అండి, క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా ఒకటి వేసేసా. అలాగే పచ్చిమిర్చి ఒక 2 ముందుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పెట్టేశాను, కలర్ చేంజ్ అవుతుంది కదా అని. అలాగే పొటాటో కూడా 2 ఉన్నాయండి. ఆల్ మిక్స్ కర్రీ చేసుకోబోతున్నాము. ఆయిల్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇదిగోండి, ఆయిల్ హీట్ అయ్యే పోపు గింజలు వేస్తున్నాను. ఇదిగోండి కరివేపాకు. ఇదిగోండి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టాను కదా, అవి కూడా వేసేస్తున్నాను అనమాట. అలాగే పసుపు. ఇదిగోండి చక్కగా మన ఆనియన్స్ అన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ ములక్కాయలు వేసేస్తున్నాము. అన్నీ కలిపి కూడా వేసుకోవచ్చండి, బట్ కొంచెం హార్డ్గా ఉన్నాయందో కొద్దిగా ముందు వేసేద్దామని. పొటాటో అలాగే క్యారెట్ అనమాట. ఇందులో ఏంటంటే అండి, కొంచెం టమాటా అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది కర్రీ టేస్ట్. అందుకే నేను కొంచెం దగ్గరగా 2 టమాటాలు అయితే కొంచెం మీడియం సైజు వేసానండి. చూడండి, ఇప్పుడు అన్ని మిగిలిన వెజిటేబుల్స్ కూడా మనము యాడ్ చేస్తున్నాం అనమాట. ఇలా లిడ్ పెట్టేద్దామండి. ఒక 3 మినిట్స్ అయితే మనము కుక్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే అండి, ఏదన్నా లీఫీ వెజిటేబుల్ ఉంటే వేసుకోండి, అంటే అదే ఆకుకూరలు ఏమన్నా ఉంటే కూడా మనము యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. నేనైతే పాలకూర వేసానండి. కొంచెం ఒకసారి చక్కగా కలిపేసుకున్నాము. ఈ ఆకుకూర అనేది త్వరగా మగ్గిపోతుంది కదా, సో అందుకోసమని కొంచెం లాస్ట్లో వేసానండి, ఏం లేదు. ఇలా ఎప్పుడన్నా మరీ వీక్లీ వన్స్ కాకపోయినా ఎప్పుడన్నా వెజిటేబుల్స్ అన్నీ ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా ఇలా వేసుకొని తింటే బాగుంటుందండి, కర్రీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనము కారం, మనకి ఎంత కారమో మనకు సరిపోయేంత కారం, ఉప్పు అయితే మనం వేసేసుకోవాలన్నమాట. అలాగే సాల్ట్ అండి, మన రుచికి సరిపడినంత సాల్ట్ అనమాట వేసేసుకొని 1 మినిట్ లిడ్ పెట్టేసి తీసేసి పెట్టుకున్నాము, మిక్స్ చేసుకున్నాం. ఈ ఉప్పు కారం కూడా వెజిటేబుల్స్ అన్నిటికీ బాగా పట్టేస్తుంది. ఇలా ఒక 2 మినిట్స్ ఉంచుదాము. ఆ తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటామేనండి, అంతే. ఇదిగోండి, ఇప్పుడు ఏంటంటే మనము వాటర్ ఎంత కావాలో అంత వేసుకుందామండి. నేనైతే ఒక 200 ml వాటర్ వేస్తున్నాను. ఇంతకన్నా తక్కువైనా పర్లేదండి. కొంచెం ఇవి మన ములగ కాడలు, అలాగే పొటాటో, క్యారెట్ అనేవి కుక్ అవ్వాలి కదా, దానికోసం అని చెప్పేసి. చూడండి, ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి సరిపోయిందా లేదనేది. ఏమన్నా తక్కువైతే ఇప్పుడు మనం వేసేసుకోవచ్చండి. మనం ఏంటంటే అండి, కారము ఉప్పు వేసిన వెంటనే వాటర్ యాడ్ చేయకూడదు అనమాట. ఒక 1 to 2 మినిట్స్ అయితే ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ పైన ఉంచాక యాడ్ చేయాలండి. ఒకవేళ మనం కారము వేసిన వెంటనే వాటర్ యాడ్ చేస్తే కారం అంతా కూడా పైన ఇట్లా తేలుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. సో వేసాక మనం ఒకసారి ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత అయితే కనుక వాటర్ యాడ్ చేసుకుంటే అప్పటికి ఆ కారం ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా. మీకు ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసేసుకోండి. మీరు ఎలా కావాలంటే అలా అండి. చక్కగా కొంచెం మాకు సెమీ గ్రేవీ కొంచెం దగ్గరగా ఉంటే బాగుంటుందంటే సరిపోతుంది. లేదంటే గనక మీరు ఈ వాటర్ పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుందండి. లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం హైలో పెట్టేసుకోండి, అట్లా అనమాట. ఇదిగో లిడ్ పెట్టేస్తున్నాను నేను. ఆహా! చూసారండి చక్కగా ఉడికిపోతుందనమాట. ఇదిగోండి ములక్కాడ కొంచెం, ఈ పొటాటో అయితే ఇంకొంచెం టైం పడుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే మనము కుక్ చేద్దాం. ఈ టమాటా కూడా అండి చూసారా, అన్నీ కుక్ అయిపోయినాయి. ఇవి ఇంకొక 5 మినిట్స్ ఉంచండి, కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదిగోండి, నేనైతే వాటర్ ఈ కన్సిస్టెన్సీ వేసుకున్నాను. వాటర్ అంటే నేను ఇలా వేసుకున్నాను అండి, నాకు సరిపోయే విధంగా. కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది తినేటప్పుడు అని. మీరు కొంచెం దగ్గరగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ వేసేసుకోండి, ఏం లేదు. ఇంకొక 5 మినిట్స్ అండి, అయిపోతుంది మనకి అది. అలా అన్నీ కట్ చేసేసి పోపులో వేసేసి చక్కగా స్టవ్ మీద పెట్టేసి మనం వేరే పని చూసుకున్నామంటే చక్కగా మన ఆల్ మిక్స్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చక్కగా కుక్ అయిపోయింది 5 మినిట్స్ తర్వాత అయితే అండి మన కర్రీ. చూసారా, వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే అండి, ఇంకా లాస్ట్లో మనము కొత్తిమీర, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అండి. ఇదైతే కంపల్సరీగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది అనమాట కర్రీ. కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. అంతే అండి, కొత్తిమీర వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఆల్ మిక్స్ వెజిటబుల్ కర్రీ రెడీ అయిపోయింది.
చూసారండి? ఎప్పుడన్నా ఇంట్లో వెజిటబుల్స్ అన్నీ అదొకటి మిగిలిపోతూ ఉంటుందనమాట. వాటన్నిటితో కలిపేసి నేను ఒక మంచి వెజిటబుల్ మిక్స్ కర్రీ చేశా అండి. చాలా వచ్చింది. వేడి వేడి అన్నంలో అయితే అదిరిపోతది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.